స్టోరీస్ 1990వ సంవత్సరం మాఘమాసం తెల్లవారుజామున 5 గంటలు. కృష్ణపూర్ గ్రామం ఇంకా సగం నిద్రలోనే ఉంది. కాని చెరువు గట్టు మీద మాత్రం అప్పుడే సందడి మొదలైంది. మంచు తెరలను చీల్చుకుంటూ సూర్యుడు మెల్లగా వస్తూ ఉన్నాడు. చెరువు నీటి మీద పడుతున్న ఆ తొలి కిరణాలు బంగారు పూతలా మెరుస్తున్నాయి. గాలికి నీటి అలలు లయబద్ధకంగా శబ్దం చేస్తున్నాయి. రామనాథం చెరువులో దిగి సూర్య నమస్కారం చేస్తూ, ఓ కృష్ణమ్మ తల్లి, ఈ ఏడు కూడా మా ఊరిని చల్లగా చూడు. ఈ నీళ్ళే మాకు ప్రాణాధారం. నీ కడుపున పుట్టిన చేపలే మా వాళ్ళ ఆకలి తీరుస్తున్నాయి. నీ నీళ్ళే మా పొలాలకు జీవం పోస్తున్నాయి. ఊరి జనమంతా సుఖంగా ఉండాలి తల్లి. అయ్యా రామనాథం గారు, ఈరోజు చెరువు తల్లి చాలా సంతోషంగా ఉన్నట్టుంది. వలేసిన 10 నిమిషాలకే నా పడవ నిండా కొర్రమేండ్లు బొచ్చులు పడ్డాయి. ఈరోజు సంతలో మంచి బేరం అవుద్ది. నా భార్య కాంతమ్మకి ఇవాళ చేతి నిండా పని. కాంతమ్మ బుట్ట పట్టుకుని వస్తూ, అవునయ్యా శివయ్య, నువ్వు చేపలు పడితేనే కదా మన ఇల్లు గడిచేది. ఈ చెరువు పక్కన పుట్టడం మన అదృష్టం. రాత్రిపూట ఆ చల్లటి గాలి పీల్చుకుంటే పగలంతా పడ్డ కష్టం ఎట్టే మాయమైపోతుంది. రామనాథం గారు, మీకొక పెద్ద చేప పక్కన పెట్టాను, ఇంటికి పంపిస్తారు. సంతోషమా కాంతమ్మ? ఈ కృష్ణమ్మ చెరువు మన ఊరి ఉమ్మడాస్తి. దీన్ని కంటికి రెప్పలా కాపాడుకోవటం మనందరి బాధ్యత. భాస్కర్ కూడా ఇవాళే పట్నం నుంచి వస్తున్నాడు. వాడికి చెరువు చేపల పులుసంటే ప్రాణం. బాగా వండిపెట్టు. ఆ ఊరి ప్రజలందరికీ ఆ చెరువు ఒక నీటి వనరు మాత్రమే కాదు, వారి జీవితంలో ఒక భాగం. ప్రతి సాయంత్రం ఆ చెరువు గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం వారి దినచర్య. కొన్ని రోజులు అలా గడిచాయి. ఎండాకాలం సమీపిస్తోంది. పక్క ఊర్లో నీటి కొరత మొదలైంది. ఒకరోజు ఉదయం కృష్ణపూర్ చెరువు గట్టు మీద ఒక పెద్ద లారీ దుమ్ము రేపుకుంటూ వచ్చి ఆగింది. అందులో నుండి గణపతి, వీరబాబు దిగారు. లారీలో 2 పెద్ద డిజిటల్ మోటార్లు, పొడవాటి లావు పైపులు ఉన్నాయి. వీరబాబు, చూసావారా ఈ చెరువుని? సముద్రంలాగా ఉంది. ఈ నీళ్లన్నీ ఇక్కడ వృధాగా పడున్నాయి. పక్కూర్లో నేను గడుతున్న కొత్త ఫ్యాక్టరీకి నీళ్లు లేక పనులాగిపోయినాయి. ఈ చెరువు నీళ్ళని ఆ పైపుల ద్వారా లాగేస్తే నా పనులు సులువుగా పూర్తవుతాయి. అబ్బో యజమాని గారు, మీ బుర్ర మామూలు బుర్ర కాదండి, పక్క యాపారి బుర్ర. ఆ పైపులేసి నీళ్లు లాగెత్తే ఈ చెరువు కాస్త ఎండిపోయి మైదానంలాగా అయిపోద్ది. అప్పుడిక్కడ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. ఒరే సన్నాసి, క్రికెట్ కాదురా, నేననుకున్నది జరిగితే ఈ చెరువు నీళ్ల ద్వారా లక్షలు సంపాదిస్తాను. ఆ మోటార్లు దించండి త్వరగా. ఆ డిజిటల్ మోటార్లు ఢబ్ 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 అంటూ భయంకరమైన శబ్దంతో ఆన్ అయ్యాయి. ఆ నల్లటి పొగ శబ్దం ఊరంతా వ్యాపించింది. రామనాథం, శివయ్య, భాస్కర్ మరియు గ్రామస్తులంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటయ్యా ఇది? ఎవరు మీరు? మా ఊరి చెరువులో ఈ యంత్రాలు ఎందుకు దించుతున్నారు? ఈ నీళ్లు మా ఊరు తాగడానికి, వ్యవసాయానికి మాత్రమే. నేను గజపతిని, పక్కూరి కాంట్రాక్టర్ని. ఈ చెరువు ఒక్క కృష్ణాపూర్కి మాత్రమే సొంతం కాదు, ప్రభుత్వానిది. నా ఫ్యాక్టరీకి నీళ్లు కావాలి. పై అధికారుల దగ్గర అనుమతి తీసుకునే ఈ మోటార్లు పెట్టాను. ఒడ్డొస్తే కేసులు పెడతాను, జాగ్రత్త. అన్యాయమయ్యా, మీరు ఈ పెద్ద మోటార్లతో నీళ్లు లాగెత్తే వారం రోజుల్లో చెరువు అడుగంటిపోద్ది. అప్పుడు మా చేపలన్నీ చచ్చిపోతాయి. మా బతుకులు ఏమైపోవాలి? దయచేసి ఈ యంత్రాలు ఆపండి. నీ చేపలు చేస్తే నాకేంట్రా? నా ఫ్యాక్టరీ నడవాలి. ఏరబాబు, ఆ పైపు లోపలికి శ్రీ మోటార్లు ఫుల్ స్పీడ్లో ఆన్ చేయి. ఎవరైనా ముందుకొస్తే తలలు పగులుతాయి. గజపతి దౌర్జన్యంతో గ్రామస్తులు భయపడ్డారు. రాత్రైంది. మోటార్ల శబ్దం ఊరి ప్రశాంతతను నాశనం చేస్తుంది. చెరువులో నీటి మట్టం ఒకే రోజులో కొద్దిగా తగ్గడం శివయ్య గమనించాడు. ఊరి రచ్చబడ్డ దగ్గర కాంతమ్మ ఏడుస్తూ, ఈ రోజు వలలో ఒక్క చేప కూడా పడలేదు రామనాథం గారు. ఆ మోటార్ శబ్దానికి చేపలన్నీ భయపడి చెరువు అడుగున బూర్దలోకి వెళ్లిపోయాయి. ఇలాగే జరిగితే రేపటి నుండి మా పొయ్యి వెలగదు. ఏం చెయ్యాలో పాలు పోవటం లేదు కాంతమ్మ. ఆ గజపతి అధికారులకు లంచాలిచ్చి కాగితాలు తెచ్చుకున్నాడు. మనం పేదవాళ్ళం, వాడితో ఎలా పోరాడగలం? చెరువు తల్లిని ఇలా బలి చేస్తున్నామే అని నా గుండె తరుక్కుపోతుంది. మావయ్య గారు, ధైర్యం కోల్పోకండి. డబ్బున్నవాడికి బలం ఉండొచ్చు, కానీ న్యాయం మనవైపున్నప్పుడు బుద్ధి బలంతో వాణ్ణి జయించొచ్చు. వాడికి కాగితాలున్నాయంటున్నాడు కదా, ఆ కాగితాల్లో ఉన్న లొసుగులేంటో నాకు తెలుసు. నేను పట్నంలో చదువుకున్నది ఇలాంటివి ఎదుర్కోవటానికే కదా. భాస్కర్ బాబు, నువ్వేదైనా చేయగలవా?
ఆ రాక్షస యంత్రాలను ఆపగలవా? రేపాడు ఇంకో 2 మోటార్లు తెత్తానంటున్నాడు. అయ్యొత్తే 3 రోజుల్లోనే చెరువు ఎడారిగా మారిపోద్ది. శివయ్య, వాడి మోటార్లు ఆపాలంటే మనం వాడితో కొట్లాడకూడదు. చట్టాన్ని, ప్రకృతిని వాడుకోవాలి. ఆ చెరువు అడుగున ఉన్న భౌగోళిక పరిస్థితి నీకు బాగా తెలుసు కదా. మనం వాడి మోటార్లను వాడి చేతులతోనే ఆపేలా చేద్దాం. రండి, నా ప్లాన్ ఏంటో చెప్తాను. భాస్కర్, శివయ్య, రామనాథం కలిసి రాత్రి పొద్దుపోయే వరకు ఒక వ్యూహం రచించారు. కండబలం కంటే బుద్ధిబలం ఎప్పుడూ గొప్పదని భాస్కర్ వారికి నమ్మకం కలిగించాడు. అర్ధరాత్రి 2 గంటలు. వీరబాబు మోటార్ల దగ్గర కాపలా ఉంటూ నిద్రమత్తులో కునికిపాట్లు పడుతున్నాడు. భాస్కర్, శివయ్య తమ పడవను తీసుకుని శబ్దం రాకుండా చెరువు మధ్యలోకి వెళ్లారు. శివయ్య గుసగుసగా, భాస్కర్ బాబు, ఆ గజపతేసిన పైపులు చెరువుకి ఎడం వైపునున్న రాళ్ళ దగ్గరున్నాయి. అక్కడ నీరు లోతుగా ఉంటుంది కాబట్టి ఆడక్కడేశాడు. అవును శివయ్య, మనం వాడి పైపుల్ని కత్తిరించకూడదు. అలా చేస్తే వాడికి మన మీద అనుమానం వస్తుంది. మనం కేవలం ప్రకృతిని వాడి పైపులకు అడ్డుపెట్టాలి. చెరువుకి కుడివైపున ఉండే దట్టమైన తామర తీగలు, జిగురు లాంటి బంకమట్టిని తీసుకొనిరా. శివయ్య తన నైపుణ్యంతో చెరువు అడుగున ఉన్న అత్యంత దట్టమైన నాచు, బంకమట్టి మరియు తామర తీగలను పెద్ద ఎత్తున పడవలోకి తోడాడు. ఇద్దరూ కలిసి ఆ పైపుల ముఖద్వారం వద్ద ఆ నాచును, బంకమట్టిని చాలా తెలివిగా సహజంగా కూరుకుపోయేలా అమర్చారు. పైపులు లాగేది నీరు కాదు, ఆ బురద నాచుని లాగేలా వ్యాక్యూమ్ ని క్రియేట్ చేశారు. ఇది చాలు శివయ్య. రేపొద్దున్న వాడు మోటార్లు వేయగానే ఆ దట్టమైన బంకమట్టి పైపుల్లోకి వెళ్లి మోటార్ ఫ్యాన్లకు చుట్టుకుంటుంది. మోటార్లు వాటంతటా అవే ఆగిపోతాయి. వాడు దాన్ని బాగు చేసుకోవడానికి కనీసం వారం పట్టుద్ది. ఈలోపు నేను వాడి కాగితాల పని పడ. మరుసటి రోజు ఉదయం ఎండ బాగా కాస్తుంది. గజపతి వచ్చాడు. వీరబాబు ఆవులిస్తూ ఎదురెళ్లాడు. ఎరా వీరబాబు, మోటార్ లాంచ్ అయ్యి. ఈరోజు ఈ చెరువు సగం అవ్వాలి. నీళ్లు ఉరకలేసుకుంటూ మన ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అట్టాగే యజమాని గారు, మీ అదృష్టం చూడండి. ఈ చెరువు నీళ్లు మీ ఫ్యాక్టరీని ముంచెత్తుతాయి. వీరబాబు మోటార్లు ఆన్ చేశాడు. మోటార్లు డబ్ 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 అని పెద్ద శబ్దం చేశాయి. కానీ 2 నిమిషాల తర్వాత శబ్దం మారిపోయింది. గుర్ర గుర్ర అంటూ వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. పైపుల్లో నుండి నీళ్లకు బదులు నల్లటి బురద బయటకొస్తున్నాయి. అకస్మాత్తుగా ఒక మోటార్ భయంకరమైన శబ్దం చేస్తూ ఆగిపోయింది. గజపతి కంగారుగా, ఎరా వీరబాబు, ఏమైందిరా? మోటార్ ఎందుకు ఆగిపోయింది? ఈ బురదేంటి? నీళ్ళెక్కడా? నా లక్షల రూపాయల మోటారు కాలిపోయిందేంట్రా? నాకు కూడా తెలీదు యజమాని గారు. బహుశా చెరువు తల్లి కోపం వచ్చి నీళ్ళ బదులు బురద నంపిందేమో. ఈ మోటార్ ఫ్యాన్లు మొత్తం నాచుతో జామ్ అయిపోయి నీ బాబు లోపలేదో అడ్డుపడింది. గజపతి కోపంగా ఊగిపోతూ, అడ్డుపడిందా? దారి తప్పురా సన్నాసి. నేనే వెళ్ళి చూస్తాను. ఆ పైపు ఎక్కడుందో నేను లాగి చూస్తాను. గజపతి పైపును గట్టిగా లాగే ప్రయత్నంలో కాలు జారి ఆ నల్లటి బంకమట్టి బురదలో పడిపోయాడు. అన్ని బురదమయంగా మారాయి. అయ్యో యజమాని గారు, మీరిప్పుడు కాంట్రాక్టర్లా లేరు. మన ఊరి పందికొక్కులా తయారయ్యారు. ఆ బురద మీ ముఖానికి భలే సూట్ అయింది బాబు. అక్కడే ఉన్న గ్రామస్తులందరూ పగలబడి నవ్వారు. రామనాథం, కాంతమ్మ ఆ నవ్వును ఆపుకోలేకపోయారు. గజపతి బురద తుడుచుకుంటూ అవమానంతో ఊగిపోతాడు. ఏయ్, నవ్వుతారా? నా మోటార్లని చెడగొడతారా? మీ అందరినీ పోలీసులకు పట్టిస్తాను. నా దగ్గర పర్మిషన్ కాగితాలున్నాయి. ఈ చెరువు నాది. ఆగండి గజపతి గారు, మీ దగ్గరున్నవి కేవలం నకిలీ కాగితాలు. మీరు అధికారులకు లంచం ఇచ్చి తెచ్చుకున్నారని నాకు తెలుసు. ఇదిగోండి, ఇక్కడ చూడండి. ఇది 1950ల నాటి ప్రభుత్వ గెజెట్ కాపీ. గెజెట్ కాపీయా? ఏముందందులో? ఇందులో స్పష్టంగా రాసింది గజపతి గారు, కృష్ణాపూర్ కృష్ణమ్మ చెరువు పూర్తిగా గ్రామ పంచాయతీకి, అక్కడి మత్స్యకారులకి మాత్రమే చెందుతుంది అని. దీన్ని ఏ ప్రైవేట్ ఫ్యాక్టరీకి కానీ లేదా వ్యాపారానికి వాడుకోవటానికి కానీ వీల్లేదు. ఇది రక్షిత నీటి వనరు. ఇక్కడ అలాగే ఉంది. నిన్న నేను పట్నం వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని స్వయంగా కలిశాను. మీ నకిలీ కాగితాల గురించి ఫిర్యాదు చేసి ఈ ఒరిజినల్ ఆర్డర్ కాపీ తెచ్చాను. విన్నావా గజపతి? మా ఊరి చదువుకున్న బిడ్డ భాస్కర్ మాట. నీ డబ్బు పవరు మా చెరువు దగ్గర పనికిరాదు. నీ లంచాలు మా ఐకమత్యం ముందు తలవంచాల్సిందే. గజపతి గారు, కలెక్టర్ గారు మీ ఫ్యాక్టరీకి నోటీసులు కూడా పంపించారు. అక్రమంగా నీటిని లాగేందుకు ప్రయత్నించినందుకు 10,000 రూపాయల జరిమానా వేశారు. ఈ మోటార్లను ఇప్పుడే ఇక్కడి నుంచి తీయకపోయినా ఇంకోసారి మా చెరువు వైపు కన్నెత్తి చూసినా మీ ఫ్యాక్టరీ సీజ్ అవుతుంది. బాబోయ్, జరిమానానా?
యజమాని గారు మనకిచ్చారు వద్దు, ఈ చేపలొద్దు. మన ఫ్యాక్టరీ మూతపడితే నా జీతం రాదు. త్వరగా బండి ఎక్కండి అయ్యా, మనం పారిపోదాం. గజపతికి నోట మాట రాలేదు. బుద్ధిబలం ముందు కండబలం మరియు డబ్బు ఓడిపోయాయి. అవమానంతో భయంతో వాడి మోటార్లను తీసుకుని గజపతి పలాయనం చిత్తగించాడు. వాడి లారీ వెళ్ళగానే ఊరంతా జేజేలు పలికింది. సాయంత్రమైంది. చెరువు కట్టు మీద మళ్లీ పాత ప్రశాంతత నెలకొంది. చల్లటి గాలి వీస్తుంది. భాస్కర్ బాబు, నువ్వు లేకపోతే ఈ పాటికి మా బతుకులు ఎండిపోయేవి. నీ చదువు మా ఊరి పాలిట రక్షక కవచంగా మారింది. చెరువు తల్లిని నువ్వే కాపాడావు. శివయ్య, నేను కాపాడ్డం కాదు, మీ అందరి ఐకమత్యం కాపాడింది. నీకు చెరువు అడుగున ఉన్న బురద గురించి తెలియకపోతే వాడి మోటార్లు ఆగేవి కాదు. ఎవరి పని వాళ్ళది. మనం ఐకమత్యంగా ఉంటే ఏ గజపతి మనల్ని ఏమీ చేయలేడు. అవును బాబు, ఈ రోజు నా బుట్ట నిండా మళ్ళీ చేపలు పడ్డాయి. రేపు మీకు మా ఇంటికి భోజనానికి ఆహ్వానం. కమ్మని కొరబీర పులుసు వండి పెడతాను. రామనాథం నవ్వుతూ, చూశారా, ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఈ కృష్ణమ్మ చెరువు మనకి కేవలం నీళ్ళిచ్చే గొంట కాదు, అది మనందరినీ కలిపుంచే ఓ తల్లి. మనూరు ఎప్పుడు ఇట్టాగే చల్లగా ఉండాలి. అందరూ సంతోషంగా నవ్వుతూ ఉండగా కృష్ణమ్మ చెరువు మీద పడుతున్న వెన్నెల కిరణాలు వారి ముఖాల్లోని ఆనందాన్ని మరింత ప్రకాశవంతం చేశాయి. ఒక పేద పల్లెటూరు తన ఐక్యమత్యంతో మరియు సమయస్ఫూర్తితో ఒక పెద్ద ప్రమాదాన్ని చేయించింది. ఈ కథలోని నీతేంటంటే, మొదటిగా ప్రకృతి పరిరక్షణ. ప్రకృతి వనరులు ఎవరి సొంత ఆస్తి కూడా కావు, అవి అందరివి. వాటిని స్వార్థం కోసం దోచుకోవాలని చూస్తే ప్రకృతి సహజంగానే బుద్ధి చెబుతుంది. రెండవదిగా బుద్ధిబలం. డబ్బు మరియు కండబలం కంటే బుద్ధిబలం, సమయస్ఫూర్తి ఎప్పుడూ గొప్పవే. చదువు అనేది సమాజానికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత. ఇక మూడవదిగా ఐక్యమత్యం. గ్రామంలోని ప్రజలందరూ ఒకరికొకరు తోడుగా నిలబడితే ఎంతటి బలవంతుణ్ణైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ఇక చివరిగా దురాశ. ఇతరుల జీవనాధారాన్ని దెబ్బతీసి డబ్బు సంపాదించాలనుకునే స్వార్థపరులకు ఎప్పటికైనా పరాభవం తప్పదు. ఒక అందమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, ఎడ్ల పండ్లు, మట్టిల్లులు, విశాలమైన ముఖంగిలులు. ఆ ఊరి చివర రామయ్య గారి పెద్ద పెంకుటిల్లు. రామయ్య, ఆయన భార్య కాంతమ్మ చాలా పద్ధతి గల మనుషులు. వాళ్ళ ఏకైక కొడుకు రాముకి మొన్ననే పెళ్లి జరిగింది. కొత్త కోడలు సీత ఇంటికొచ్చింది. సీత చాలా అనుకు ఉన్నది, తెలివైనది, ఓపిక కూడా ఉన్నది. సీత, ఓసి సీత, తెల్లారిందే, ఇంకా నిద్ర లేవనే లేదా? పల్లెటూరి కోడలంటే కోడి కూయక ముందే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి జల్లాలి. ఇంకా రాత్రి చీకట్లోనే ఉన్నావా తల్లి? వచ్చానత్తయ్య గారు. మీరు లేచేసరికి నేను లేచి వాకిలి ఊడ్చి ఆవు పెడతో కల్లాపి జల్లి పెద్ద ముగ్గు కూడా వేశాము. పొయ్యి మీద స్నానానికి వేడి నీళ్లు కూడా పెట్టాను. అవునా, అంత తొందరగా లేచావా? సరే సరే, నువ్వే స్వయంగా చేశావా? నేనే స్వయంగా చేశాను. మా అమ్మమ్మ గారు నాకు అన్నీ నేర్పించారు. పల్లెటూరి ఆడపిల్ల ఉదయం లేచి ఏమి చేయాలో నాకు బాగా తెలుసు. చూద్దాం, అన్నీ తెలుసు అంటున్నావు. సరే, ఆ ఆవుల దగ్గరికి వెళ్ళి పేడెత్తి పాలు పితుకురా. తర్వాత రోలు తుడిచి బియ్యం దంచాలి. ఈరోజు కొత్త కోడలుగా నువ్వే వంట చేయాలి. అలాగే అత్తయ్య గారు. మొదట గౌరీ ఆవు, లక్ష్మీ ఆవు దగ్గరికి వెళ్ళి వాటికి మేత వేసి తర్వాత పాలు తెస్తాను. కాంతమ్మ తనలో తాను, ఏ పిల్ల అంత తొందరగా ఉదయం పనులు పూర్తి చేసింది? మా ఆవులు కొత్త వాళ్ళని దగ్గరకు రానివ్వవుగా. ఆవు పాలు ఎలా పుతికుతుందో చూడాలి. సీత పాడి ఆవుల దగ్గర, గౌరీ తల్లి, ఎలాగున్నావు? ఈరోజు నిన్ను నేనే పాలు పితుకుతాను. నీ బిడ్డలకి పాలొచ్చి మిగిలిన పాలు నాకివ్వు తల్లి. మంచి మేత తెచ్చాను, తిను. కాంతమ్మ దూరం నుండి చూస్తూ, అమ్మో, పిల్ల ఆవులతో ఎంత ప్రేమగా మాట్లాడుతుంది. ఆ ఆవులు కూడా కదలకుండా నిలబడి పాలిస్తున్నాయి. ఈ పిల్ల చేతిలో ఏదో జాదు ఉంది. వంటగదిలో కాంతమ్మ, సీత, పొయ్యి రాజేయడం తెలుసా? మంట సరిగ్గా రాకపోతే ఇల్లంతా పొగొస్తుంది. తెలుసు అత్తయ్య గారు. ఎండిన కొమ్మలు, ఆకు అలంతో మంట రాజేస్తాను. పొగ రాకుండా ఆముదం నూనె చుక్క వేసి మంట పెడతాను. ఈరోజు ఏం కూరలు చేయాలి? నా ఇష్టం ఏముందమ్మా. మా వారికి, మా అబ్బాయికి పప్పుచారంటే ప్రాణం. వంకాయ కూర కూడా వండి రోలులో మామిడికాయ పచ్చడి నూరు. ఈ పద్ధతులు తెలుసు కదా నీకు? తెలుసు అత్తయ్య గారు. వంకాయ కూర చేయడానికి మొదట వంకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి ఉప్పు నీటిలో వేస్తాను. అలా చేస్తే వంకాయ ముక్కలు నల్లగా మారవు. తర్వాత పొయ్యి మీద మట్టి దాకా పెట్టి అందులో గానుగ నుండి తెచ్చిన పల్లె నూనె వేస్తాను. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు,
ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసి బాగా వేయిస్తాను. ఆ తర్వాత వంకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి సన్న మంట మీద మగ్గనిస్తాను. బాగా చెప్పావే సీత, కాని తాలింపులో ఇంగువ వేయడం మర్చిపోవద్దు. మా వారికి ఇంగువ వాసన ఉంటేనే కడుపు నిండా అన్నం తింటారు. పచ్చడి మాత్రం రోల్లోనే నూరాలి, అప్పుడే రుచి బాగుంటుంది. అలాగే అత్తయ్య గారు, రోల్లో మామిడికాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా నూరుతాను. మీరు కూర్చోండి, నేను అన్ని తొందరగా పూర్తి చేస్తాను. పొరిగింటావిడ లక్ష్మి అప్పుడే వస్తుంది. ఏమే కాంతమ్మా, ఏం చేస్తున్నావు? కొత్త కోడలు వచ్చిందిగా, ఇంకా నువ్వు మహారాణివి, నీ పనులన్నీ ఆమె చేస్తుందిగా. మహారాణి ఏం కాదులే లక్ష్మి, కొత్త పిల్లకి మన ఇంటి పనులు నేర్పుతున్నాను, వంటింటి పద్ధతులు తెలియాలిగా. ఏం పిల్ల సీత, మా ఊరు ఎలాగుందేంటి? మీ ఊరు కన్నా బాగుందా? మీ ఇంట్లో అయితే అన్ని పనులు మీ అమ్మనే చేసేదేమో, ఇక్కడ అన్ని నువ్వే చేసుకోవాలా. ఎక్కడున్నా ఆప్యాయత ఉన్న చోటే స్వర్గం అత్తయ్య. మా ఊరు నన్ను కన్నతల్లైతే ఈ ఊరు నా అత్తగారిల్లు, రెండూ ఒకటే. నాకు పని చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా అత్తయ్య గారు నాకు తల్లిలా దగ్గరుండి నేర్పుతున్నారు. లక్ష్మి అసూయతో, ఓహో, మాటలు చాలా తీపిగా ఉన్నాయి. వంటలు బాగా చేస్తావా? మా కోడలు వచ్చిన కొత్తలో ఉప్పు ఎక్కువ వేసిందిలే, ఎప్పుడు చూడు ఏదో ఒక తప్పు చేస్తానే ఉంటది. నా కోడలు అలా చెయ్యదులే లక్ష్మి, ఆమె పద్ధతిగానే ఉంటుంది. ఉదయం లేచి ఆవు పాలు పితికి పొయ్యి వెలిగించి వంట చేస్తుంది. ఆమె తెలివితేటలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మీ కోడలతో ప్రేమగా మాట్లాడితే ఆమె కూడా అన్నీ బాగా చేస్తుందిలే. లక్ష్మి అత్తయ్య గారు, మీరు బాధపడకండి. కోడలు కొత్తలో వచ్చినప్పుడు అలాగే బెదురుగా ఉంటుంది. మీరు ఆమెతో ప్రశాంతంగా మాట్లాడి మీ ఇష్టాలు చెప్పండి, ప్రేమతో ఏదైనా సాధించొచ్చు. నువ్వెంత మంచిదానివే సీత, నా కోడలు కూడా నీలాగా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో. నేను ఆమెతో ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తానులే. వెళ్తాను కాంతమ్మ, మళ్ళీ వస్తాను. మధ్యాహ్నం భోజనం సమయం. రామయ్య, రాము పొలం నుండి వస్తారు. అమ్మా, ఆకలిగా ఉంది, పొలంలో పని చేసి అలసిపోయాము. వంట అయిందా? అయ్యింద్రా, కొత్త కోడలు చేతి వంట. రిచి చూడు, కాళ్ళకి నీళ్లు తీసుకుని పీట మీద కూర్చోండి. సీత ఆకు వేస్తుంది. కాంతమ్మా, కూర అద్భుతంగా ఉంది. వంకాయ కూర సువాసన అంత ఇల్లు నిండిపోయింది. నువ్వు చేసావనుకున్నాను. నేను కాదులేండి, మీ కొత్త కోడలు చేసింది. పచ్చడి కూడా రోలులో ఆమె నూరింది. రుచి బాగుందా? బాగా ఉందమ్మా సీత, చేతికి మంచి రుచి ఉంది. ఇలా రోజు తింటుంటే నాకు ఇంకా బలం వస్తుంది. అవును నాన్నగారు, కూర కూడా చాలా రుచిగా ఉంది. రాము, ఈ సంవత్సరం వానాకాలం ముందుగానే వచ్చేలా ఉంది. ఆకాశంలో మబ్బులు చూస్తుంటే తెలుస్తుంది. మనం తొందరగా నేల దున్నడం మొదలు పెట్టాలి. పాత నాగలి తీసి ఎండకు కట్టి పొలం అంతా ఒకసారి దున్నితే నేల మెత్తబడి నీటిని బాగా పీల్చుకుంటుంది. అవును నాన్నగారు, రేపటి నుండి నేను నాగలి పట్టి పొలం వెళ్తాను. కానీ ఈసారి వరి విత్తనాలు ఎక్కడి నుండి తెద్దాం? పక్కనున్న రామాపురం సంతలో మంచి విత్తనాలు దొరుకుతున్నాయి. ఎందుకంటే మంచి విత్తనం పడితేనే పంట చేతికి వస్తుంది. మావయ్య గారు, నేను ఒక మాట చెప్పొచ్చా? మీరు కోప్పడకుండా ఉంటే. చెప్పు తల్లి, ఇంటి కోడలు ఒకటి చెప్తుంటే నేను ఎందుకు కోపడతాను? నీకేమనిపించిందో ధైర్యంగా చెప్పు. మావయ్య గారు, మా ఊళ్ళో పంట మార్పిడి పద్ధతి వాడతారు. ఒక నేల మీద ఎప్పుడు వరి పండిస్తే నేలలో ఉన్న బలమంతా తగ్గిపోతుంది. అందుకే ఒకసారి వరి వేసిన తర్వాత మరోసారి పెసలు లేదా మినుములు వేస్తారు. ఈ పంట వల్ల నేలకి బలం పెరుగుతుంది. దానిని నేలకి ఎరువుగా కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత వరి వేస్తే వంట దిగుబడి ఇంకా ఎక్కువగా వస్తుంది. ఈసారి మనం పెసలు వేస్తే మంచిదని నా చిన్న అభిప్రాయం. తప్పుంటే క్షమించండి. సీత, నువ్వు చాలా తెలివైన మాట చెప్పావమ్మా. నేల తల్లికి కూడా కొంత విశ్రాంతి, బలం కావాలి. ఈసారి మనం నువ్వు చెప్పినట్టు పెసలు వేస్తాం. రాము, రేపు సంతకు వెళ్ళి పెసల విత్తనాలు తీసుకొని రారా. అలాగే నాన్నగారు, సీత చెప్పిన పద్ధతి చాలా బాగుంది. నేలకి బలం, మనకు మంచి పంట వస్తుంది. వ్యవసాయం గురించి ఆడపిల్లలకి ఏం తెలుసని మొదట అనుకున్నాను, కానీ నీ తెలివి చూస్తుంటే నాకు గర్వంగా ఉందే సీత. కాంతమ్మ విశ్రాంతి తీసుకుంటుంది. అమ్మా సీత, నా మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఈరోజు కొద్దిగా పనులు ఎక్కువయ్యాయి. మీరు కూర్చోండి అత్తయ్య గారు, నేను వేడి చేసిన నువ్వుల నూనె తెస్తాను. మోకాళ్ళకు రాసి నెమ్మదిగా వత్తుతాను. అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది. సరేనే తల్లి, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు కలకల్లాడుతుంది. అన్ని పనులు ఓపిగ్గా చేస్తున్నావు. అదంతా మీ అభిమానం అత్తయ్య గారు. మా అమ్మమ్మ నాకు ఒక మాట చెప్పింది. ఇంట్లో ఆడపిల్లలు ఓపికతో ఉంటే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది అని. పెద్దవాళ్ళను గౌరవిస్తే మన కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. అవును తల్లి, పాతకాలపు పద్ధతులు, గౌరవాలు ఎప్పటికీ మంచివి. కొత్త కోడలు ఇంటికొచ్చాక ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. రేపు మంచి రోజు, బట్టలు ఉతికి ఎండబెట్టాలి.
ఆ అలాగే అత్తయ్య గారు. ఉదయాన్నే లేచి బట్టలన్నీ నొయ్యి దగ్గర ఉతికి తీస్తాను. నొయ్యి దగ్గర రాతి బండ మీద బట్టలు ఉతికితేనే శుభ్రంగా అవుతాయి. సబ్బు పెట్టి బాగా రుద్ది నీళ్ళల్లో 2 సార్లు జాడించి ఎండలో ఆరబెడతాను. మావయ్య గారి దోవతి, రాముగారి చొక్కాలు తెల్లగా మెరిసేలాగా ఉతుకుతాను. కుంకుడుకాయలు నానబెట్టి మీ పట్టు చీర కూడా ఉతుకుతాను. నిజమే సీత, పట్టు చీరలకు సబ్బు వాడకూడదు. కుంకుడుకాయల రసంతోనే ఉతికితే చీర అందంగా ఉంటుంది. నీ తెలివితేటలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు వచ్చిన తర్వాత నా పని సగం అయిపోయింది. సీత, రేపు పండుగ వస్తోంది. ఇంట్లో అరిసెలు సున్నుండలు చెయ్యాలి. బియ్యం నానబెట్టావా? అవునత్తయ్య గారు, బియ్యం నానబెట్టాను. ఉదయాన్నే లేచి బియ్యం వడకట్టి తడి బియ్యంని రోలులో వేసి దంచాను. పిండి చల్లించాలి. బెల్లం పాకం పట్టడానికి పొయ్యి మీద తపేలా వేశా. పాకం లేతగా ఉన్నప్పుడే పిండి పోయాలి కదా అత్తయ్య గారు? అవునే తల్లి, పాకం ముదిరితే అరిసెలు గట్టిగా వస్తాయి. నువ్వంతా సరిగ్గా చేస్తావని నాకు నమ్మకం వచ్చింది. నేను పాకం చూస్తాను, నువ్వు పిండి కలుపు. ఇద్దరం కలిసి చేస్తే పని తొందరగా అయిపోతుంది. అలాగే అత్తయ్య గారు. అరిసెలు చేసిన తర్వాత మీకు ఇష్టమైన సున్నుండలు కూడా చేస్తాను. మినపప్పు బాగా వేయించి రోల్లో దంచి నెయ్యి వేసి బెల్లం కలిపి లడ్డూలు చుడతాను. బాగా చెప్పావమ్మా. ఈ పండుగ మా కొత్త కోడలతో చాలా వైభవంగా జరుగుతుంది. సీత, మా అమ్మ చాలా ఖచ్చితమైన ఆవిడ. ఆవిడ మాటలకు నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? క్రమశిక్షణ అంటూ రోజు పనులు చెప్పేస్తుంది. లేదండి, అత్తయ్య గారు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఆవిడ కుటుంబం బాగోగులు చూసుకుంటూ ఉంటారు. పల్లెటూరి వాతావరణంలో బతికిన వాళ్ళు పద్ధతి గురించి అలాగే ఆలోచిస్తారు. ఆవిడ మాటల్లో కోపం కన్నా మన మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. కొబ్బరి బోండంలాగా బయట గట్టిగా ఉన్నా లోపల తీయని నీరుంటుంది. నేను ఆవిడ మాటల్ని ఎప్పుడు తప్పుగా తీసుకోను. నాకు అత్తయ్య గారు నాన్నతో సమానమైన తల్లి. నీ ఆలోచన విధానానికి నాకు చాలా ముచ్చటేస్తుంది సీత. నువ్వు మా ఇంటికి రావడం మా అదృష్టం. అమ్మ నిన్ను చాలా మెచ్చుకుంటుంది. ఎప్పుడూ లక్ష్మితో నీ గురించే గొప్పగా చెప్తుంది. కుటుంబంలో ఒకరికొకరు సహకరించుకుంటే ఇబ్బందులేమీ ఉండవు కదండి. కొన్ని రోజుల తర్వాత చీకటి పడిన సమయం. కాంతమ్మా, విన్నావా? ఈ సంవత్సరం పంట బాగా పండింది. వచ్చిన డబ్బుతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొంత డబ్బుతో పొలం దగ్గర కొత్త బావి తవ్విద్దాం. మిగిలిన డబ్బుతో మన సీతకు ఒక మంచి పట్టు చీర, 2 బంగారు గాజులు చేయిద్దాం. కొత్త కోడలు ఇంట్లో అందంగా ఉంటేనే కలకలలాడుతుంది. నాకు బంగారు గాజులు ఎందుకు అత్తయ్య గారు? ఇప్పటికే నా దగ్గర ఉన్నాయి. ఆ డబ్బుతో పొలం కోసం మంచి నాగలి, ఎడ్లకి కొత్త బండి కొందాం. ఇంట్లో ఆస్తులున్నా లేకపోయినా పొలం పనులకు కావలసిన వస్తువులుంటే అదే పెద్ద ఆస్తి. 10 మందికి అన్నం పెట్టే వ్యవసాయం రోజు రోజుకి బాగుపడాలి. నాకు ఈ పల్లెటూరు, మీ ప్రేమ ఉంటే చాలు, ఇంకేమీ వద్దు. కాంతమ్మా, విన్నావా మన కోడల మాటలు? ఈ రోజుల్లో ఇలాంటి ఆలోచన ఎవరికి వస్తుంది? సీత మాట ప్రకారమే చేద్దాం. మంచి బండి నాగలి కొందాం. అలాగేనండి. సీత ఆలోచన ఎప్పుడు ముందు చూపుతూ ఉంటుంది. నా కోడలు ఇంటికి దేవతలా వచ్చింది. హఠాత్తుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. అమ్మో, పెద్ద గాలొస్తుంది. వాన పడేలా ఉంది. బియ్యం తడిసిపోతే పంటంతా నష్టపోతుంది. రాము ఇంట్లో లేడు, సంతకెళ్ళాడు. నేను అంత వేగంగా పని చేయలేను. నాకు మోకాలు నొప్పిగా ఉన్నాయి. నేను రాలేను. ఏం చెయ్యాలి ఇప్పుడు? బియ్యం అంతా తడిసిపోతాయే. మావయ్య గారు, మీరు ఆత్రం పడకండి. నేనున్నానుగా, మీరు ఇక్కడే కూర్చోండి. సీత బయటికి ఉరుకుతూ వెళ్లి గాలికి ఎగురుతున్న బట్టలను తీసి లోపల పెడుతుంది. తర్వాత బియ్యం ఆరబెట్టిన దగ్గరకు వెళ్లి పెద్ద గోనె సంచులను తెచ్చి బియ్యం మీద గట్టిగా కప్పుతుంది. ఆవులను మట్టి ఇల్లులోకి తోసుకుని వెళ్లి కట్టేస్తుంది. అన్ని పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తుంది. ఒక్క బియ్యం గింజ కూడా తడవలేదు. సీత, నువ్వు చాలా ధైర్యమైన ఆడపిల్లవు తల్లి. నీకు సమయస్ఫూర్తి ఎక్కువ. నీ వల్ల ఈ రోజు పెద్ద నష్టం తప్పింది. అవును తల్లి, నువ్వు లేకపోతే ఈ రోజు మన శ్రమంతా నీళ్ల పాలయ్యేది. నువ్వు మన ఇంటి లక్ష్మివి తల్లి. మరుసటి రోజు ఉదయం. ఏమే కాంతమ్మా, నిన్న రాత్రి వానలో మీ బియ్యం తడిసిపోయాయా? మా ఇంట్లో కొద్దిగా తడిసాయిలే, చాలా ఇబ్బంది అయింది. కాంతమ్మ గర్వంగా, లేదు లక్ష్మి, మా కోడలు సీత ఒక్కతే అంతా లోపల పెట్టింది. ఆమె వల్ల ఒక్క గింజ కూడా తడవలేదు. నా కోడలు లక్ష్మీదేవిలా ఇంటికి వచ్చింది. ఆమె తెలివి, ఓపిక మన ఊరి ఆడపిల్లలందరి ఒక పాఠం. నిజమే కాంతమ్మా, నీ కోడలు చాలా గొప్పది. నా కోడలికి కూడా నీ కోడలు బుద్ధి వస్తే బాగుంటుంది. నేను ఎప్పటి నుంచి నా కోడలతో ప్రేమగా ఉండి అన్నీ నేర్పిస్తాను. కొత్త కోడలు ఇంటికొచ్చినప్పుడు ఆమెను పరాయి పిల్లలా కాకుండా ఇంటి కూతురులా చూసుకుంటే ఆమె ఆ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది. సీత తన తెలివితో, అనుభవంతో, ఓపికతో అత్తయ్య గారి హృదయాన్ని గెలుచుకుంది. కుటుంబంలో ఇబ్బందులొచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి ఇంటిని కాపాడింది. ప్రేమ, గౌరవం, పద్ధతితో ఏదైనా సాధించొచ్చని సీత నిరూపించింది. ఇదే మన పల్లెటూరి గొప్పతనం, మన సాంప్రదాయాలు విలువ. కథ కంచికి, మనం ఇంటికి.